హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహిళపై అత్యాచారం చేసిన టీడీపీ నేత తీవ్ర కోపంలో సీఎం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. ఒకళ్ళకి అధికారం వచ్చింది అంటే తమని ఏమీ చేయలేమన్న ఎక్కువ ధైర్యం పెరిగిపోవడం వల్లో మరేంటో తెలీదో కానీ, నేతలు మాత్రం ఈ మధ్యన ఎక్కువ మహిళలపై అత్యాచార కేసుల్లోనైతే ఇరుక్కుంటూ ఉంటున్నారు. నిజంగా వాళ్ళు చేసి ఇరుక్కుంటున్నారో లేక అది ఉత్తి ప్రచారమో తెలీదు గానీ, మహిళలపై మాత్రం ఎక్కువ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అలాంటిదే ఇప్పుడు ఒకటి జరిగింది. ఈ విషయం గురించి పూర్తిగా వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళవుతాం. అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే షేర్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం. శ్రీకాకుళం జిల్లాలోని పెదంచల గ్రామంలోని టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సోదరుడైన వరసి భాస్కర్రావు తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలుపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోని బాధితురాలు గర్భం కూడా దాల్చింది. ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భిణి. బాధితురాలు తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉండగా పెదంచలలోని తన నానమ్మతో కలిసి ఉంటుంది బాధితురాలు. అయితే ఇప్పుడు తన మనవరాలికి న్యాయం జరగాలని బాధిత కుటుంబ సభ్యులు భాస్కర్రావు వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో పెద్దల సమక్షంలోని రాజీ కుదిర్చేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలి నానమ్మ మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకువెళ్లగా మా మనవరాలు గర్భవతి అని తెలిసింది. వరసి భాస్కర్రావు నా మనవరాలిని గర్భవతి చేశాడు. మాకు అన్యాయం జరిగింది. న్యాయం జరగాలని కోరుకుంటున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఫ్రెండ్స్, మీరు చెప్పండి, ఇదేమైనా చిన్న చితక విషయమా? పెద్ద మనుషుల్లో పెట్టేసి రాజీ కుదిర్చేయడానికి ఇంకెందుకు మరి న్యాయస్థానాలు, కోర్టులు? వీళ్ళు అయితే పంచాయతీలోని ఆమెకి డబ్బిచ్చి రాజీ కుదిర్చేద్దాం అనుకున్నారా ఏమో! ఆమె అయితే ఊరుకోకుండా పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఫిర్యాదు అయితే చేసింది. మంచి పని చేసింది. మరి మీకేమనిపిస్తుంది? ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయం పైన సీఎం కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. కిందటి ప్రభుత్వం ఆడవాళ్ళపైన అత్యాచారం చేసిన నేతలపైన చాలా విరుచుకుపడింది. మరైతే సొంత పార్టీ నేతలు ఇలాంటి పనులు చేస్తుంటే మరి ఏం చేస్తుందో చూడాలి మరి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.